జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. తిరుప్పావై దివ్య ప్రబంధంలో శాత్తుమరై పాసురం చివరి రోజు 30వ రోజు 30వ పాసురానికి వచ్చాం. ఆండాల్ తల్లి ఎంత ప్రేమతోటి ఈ తిరుప్పావైని ఇచ్చిందో, తాను కష్టపడి మనకి సుఖ ప్రయోజనాలు సుఖంగా ఎలా పరమాత్మను అందించటం. ఎవరికైనా ఏదైనా ఇస్తే ఏమిస్తామండి? ఏమీ ఇవ్వం. ఒక పూట అన్నం పెడతాం, లేదా ఏదైనా కొద్దిగా ఆర్థిక సహాయం చేయగలుగుతాం, లేదా విద్యాదానం చేయగలుగుతాం, లేదా కాస్త ఎదుటి వాళ్ళు ఏదైనా బాధలో దుఃఖంలో ఉంటే ఒక చిన్న ఓదార్పు మాటని ఇవ్వగలం. మనం ఏమి ఇవ్వగలమండి? ఏమిస్తాం ఎదుటి వాళ్ళకి? ఏమీ ఇవ్వలేము. కానీ ఆండాల్ తల్లి ఏమిస్తుందో తెలుసా అండి? పరమాత్మనిచ్చేస్తుంది. ఎంత గొప్ప విషయం! ఆ విషయం ఈ 30వ పాసురంలో ఆండాల్ తల్లి చెప్తుంది. ఎంత గట్టిగా చెప్తుందో చూడండి. ముందు పాసురాన్ని చూద్దాం. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై திங்கள் திருமுகத்து சேயிழையார் சென்றிரஞ்சி அங்கப்பறை கொண்டவாத்தை அணிபுதுவை பைங்கமல தந்தெரியல் பட்டர்பிரான் கோதே சொன்னா செங்கத்தமிழுமாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோள் செங்கந்திருமுகத்து செல்வா திருமாலால் எங்கும் திருவருள் பெற்று ఇన్బురువరెంబావాయ్. ఓడలతో కూడినటువంటి సాగరాన్ని మధించినటువంటి ఓ కేశవ అంటుంది. అద్భుతమైనటువంటి వాక్యం. ఓడలేమిటి, సాగరం ఏంటి అంటే ఇగో ఇదే సంసారమే సాగరం. తెలుసు కదండి మనకి. కాలు తడవకుండా సాగరాన్ని దాటవచ్చు, కానీ కన్ను తడవకుండా సంసారాన్ని దాటలేము కదా. కానీ ఇక్కడ ఈ సాగరంలో కూడా ఓడని అంటే విష్ణుపోతో నరాణం అని అంటారు. ఈ పోతమే అంటే ఈ పడవే శ్రీ మహావిష్ణువు. ఈ శ్రీ మహావిష్ణువు అనేటటువంటి ఓడని పట్టుకొని ఎక్కితే మాత్రం కాలు తడవకుండా మనం సాగరం దాటచ్చు, కన్ను తడవకుండా సంసారం దాటచ్చు. అది చెప్తుంది ఆండాల్ తల్లి. బాధపడకండి, చాలా సులభమైన ఉపాయం ఉంది ఇక్కడ. స్వామి యొక్క పాదాలు పట్టుకుందాం, తరించిపోతాం అని అంటుంది. అలాగే మాధవనై కేశవనై తింగల్ తిరుముగత్తు సేయిழைయార్ సెండ్రి రంజీ. చంద్రుడిని పోలిన చల్లని దివ్యముఖం కలిగినవాడా, చాలా చక్కటి ఆభరణాలు పెట్టుకొని వచ్చామని చెప్తుంది. ఏంటి ఆభరణాలు? మంచి దివ్య ఆభరణాలు ఏంటి అంటే మంచి ఆత్మవిశ్వాసం, దయ, కరుణ, ప్రేమ, శాంతి, కల్మషం లేకుండా ఉండడం, ప్రేమతో ఉండడం, దానగుణంతో ఉండడం, ఇవే మనకు ఆభరణాలు. అవన్నీ ధరించి మేము వచ్చాము అని చెప్తుంది. కాబట్టి పర అనే వాయిద్యాన్ని పొంది ఎవరైతే సంతోషించారో అలాంటి ఫలాన్ని, అంటే ఇప్పటిదాకా మేము ఈ వ్రతం చేసినందుకు మాకేం ఫలితం ఇచ్చావో స్వామి, అదే ఫలితాన్ని ఈ పాటలు 30 పాడినటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలి నువ్వు అని చెప్తుంది. అదేంటమ్మా, ఎవరు వ్రతం చేస్తే వాళ్ళకే కదా ఫలం, అందరికీ ఎలా ఇస్తాము అంటే అదే తల్లండి. ఏం చెప్తుందో చూడండి. అణిపుదువై పైంకమల తంతెరియల్ పట్టర్పిరాన్ కోదెసున్న. తామర పువ్వుల మాల, తామర పూసలు అంటాం కదండి, ఇట్లా కొద్దిగా తులసి పూసలాగా నల్లగా ఇట్లా కొద్దిగా ఉంటాయి. మామూలుగా శ్రీ వైష్ణవ లక్షణాల్లో మనందరం కూడా అయితే తులసి పూసలు లేదా
తామర పూసలు ధరించాలని శాస్త్రం. కనుక ఆ తామర పూసలు ధరించినటువంటి మా తండ్రి గారు పట్టర పిరాన్ అంటే విష్ణు చిత్తుల వారు, పెరియ ఆళ్వార్లు వారు, వారి యొక్క కోదెసొన్న నేను చెప్తున్నాను, విష్ణు చిత్తుల వారి కూతురైన నేను చెప్తున్నాను అంటుంది. చూడండి ఎలాంటిదట, మణిపూస వంటిదట. ఈ భూమండలానికే మణిపూస ఈ శ్రీ విల్లిపుత్తూరు అనేటటువంటి దివ్య దేశం. ఆ దివ్య దేశంలో పెరియాళ్వార్ల యొక్క ప్రేమ పుత్రికగా నేను చెప్తున్నాను స్వామి. సెంగత్తమెజుమాలై ముప్పదుం తప్పామే. ఎవరైతే ఈ 30 పాసురాలను కూడా క్రమం తప్పకుండా, శ్రీవిల్లిపుత్తూరు తెలుసు కదా మనకి, తమిళనాడులోని మధుర మీనాక్షి, మధుర ఉంటుంది కదా, ఆ మధురకి పక్కనే ఉంటుందన్నమాట, ఒక 40 కిలోమీటర్ల దూరంలో. ఈ శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఏదైతే ఉందో, తమిళనాడు యొక్క రాష్ట్రం యొక్క రాజముద్ర ఉంటుంది కదా, ఒక స్టేట్కు ఉండే అఫీషియల్ గవర్నమెంట్ సింబల్, అది ఈ శ్రీవిల్లిపుత్తూరు గోపురమే వాళ్ళు పెట్టుకున్నారనమాట ఆ తమిళనాడులో. సో ఆ శ్రీవిల్లిపుత్తూరు యొక్క ఆ సాక్షిగా మా పట్టరపిరాన్ కోదే సొన్నాం సెంగత్తమిజమాలై ముప్పదుం తప్పామే. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఈ సంసారం అనేటటువంటి ఈ సాగరంలో ఈ విష్ణు భక్తి కలిగి ఉండడం అనేటటువంటి ఓడ ఎవరైతే ఎక్కుతామో కన్ను తడవకుండా, ఇబ్బంది పడకుండా ఈ సంసారాన్ని మనం దాటుతాము అని అంటూ, ఎలాగైతే స్వామి కూర్మ అవతారంగా మందర పర్వతాన్ని ఎలా మోసాడో ఆ ప్రకారంగానే మనం కూడా అంత సులభంగా ఈ సృష్టిని, ఈ సంసారంలో మనం దాటిపోతాము అని చెప్తున్నారు. అలాగే ఈ పాశ్రంలో సముద్రాన్ని మధించేటటువంటి వృత్తాంతాన్ని కూడా చెప్తూ, தமிజ్మాలై ముప్పదుం తప్పామే ఇంగు ఇప్పరిశిరైపార్ ఈరి 2 మాల్వరైతోళ్. అంటే ఎలాగైతే ఈ సృష్టిలో, ఈ భూమండలం మీద మానవులుగా మనం జన్మించి అయ్యో ఆ బాధలున్నాయి, ఈ బాధలున్నాయి అనేటటువంటి బాగా భుజాల మీద మోస్తూ ఉంటారే, ఉత్తరా అంత కష్టపడకండి. స్వామి పాదాలకొక్కటి మంగళాశాసనం చేయండి, పాడండి, నామ సంకీర్తనం చేయండి. అవన్నింటి నుంచి మనం బయటపడతాము. ఎలా పడతామండి? మీరు చెప్తే అవుతారా? అవును, నేనే చెప్తున్నాను. నాకేం ఫలం ఇచ్చావు, వీళ్ళందరికీ కూడా అదే ఫలాన్ని నువ్వు ఇవ్వాలి. మా వాళ్ళు 30 రోజులు 30 పాసురాలు చదువుతారు అని ఆండాళ్ తల్లి తన నోటి వెంట స్వామి దగ్గర ప్రమాణం తీసుకున్నటువంటిది అద్భుతమైనటువంటిది అనమాట. తల్లి మనసు తల్లి మనసే కదా. కాబట్టి ఆండాళ్ అంటేనే కాపాడేటటువంటిది అని అర్థం. మనల్ని అందరినీ కాపాడటానికి వచ్చినటువంటి ఆ తల్లికి మంగళాన్ని పాడుతూ మనం ఈ 30వ పాసురం ఫలశ్రుతిని వింజామర వీస్తూ కూడా మనం స్వామికి సమర్పిద్దాం. మళ్ళీ తిరిగి కలుద్దాం. వ్రత ఫలితాన్ని అందరం ఆనందంగా అందుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీ